మీకు కనిపించనని మాటిచ్చాను. మీ జోలికొస్తే చంపేస్తానని వీడికి మాటిచ్చాను. ముందిచ్చిన మాట కదా, నిలబెట్టుకుందామని వచ్చాను. ఏంట్రా చావంటే నీకు అంత ఇష్టమా? దానికి నేనంటే ఇష్టం. నేనేం చెప్పినా వింటుంది, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తుంది. ఇప్పుడు నీ కోసం వచ్చింది. పాపను వదిలే. రా తీసుకో తీసుకో. నీ కోపం నా మీదేగా, నన్ను చెప్పు. అతన్ని వదిలే. అతనికి మాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదా? లేకుండానే మీకోసం ఎంత నిద్రపోతుందా? ఏ సంబంధం లేకుండానే ట్రైన్లో నా మనుషుల్ని చంపి నీ కూతుర్ని కాపాడారా? ఏ సంబంధం లేకుండానే కోటలో నా వాళ్ళ శవాలు కూడా దొరకకుండా చేసి ఈ పిల్లని కాపాడాడు. వీడు బతికుండగా నేను మిమ్మల్ని టచ్ చేయలేనని నాకు వార్నింగ్ ఇచ్చాడు. లే, నీ కళ్ళ ముందే ఒక్కొక్కళ్ళని వరుస పెట్టి చంపుతాను చూడు. నువ్వేంట్రా చచ్చావనుకుంటే వాళ్ళ కోసం మళ్ళీ లేచావు. ఏముందిరా కుటుంబంలో? అన్నం పెట్టేది అమ్మరా, ఆ ఇంట్లో మా అమ్మ ఉంది. తప్పులు చెప్పేది నాన్న, ఆ ఇంట్లో నాకు తండ్రి ఉన్నాడు. ఇది నా కుటుంబం. నేను ఇక్కడ ఉండగా నా వాళ్ళని ఏం చేయలేవు. చంపేయండ్రా. నువ్వు ఎవరిని ప్రేమించలేదు కదా,
ప్రేమించుంటే తెలుసుండేది నా కోపంలో ఉన్న ప్రేమ. బాబు, మా కోసం ఇంత చేసి ఒక్క మాట కూడా చెప్పలేదే. నాకు ప్రేమించడం తప్ప ప్రేమను ఎలా చెప్పాలో తెలియదండి. ఒంట్లో బలం ఉంది, ఊళ్ళో భయం ఉంది, సరిపడేంత డబ్బు ఉంది, కాటం రాయడానికి పేరు కూడా ఉంది. ఏదో సరదాగా బతకడం తెలుసు, కానీ సంతోషం మీ దగ్గరికి వచ్చాకే తెలిసింది. మీ నుంచి దూరంగా వెళ్తుంటే మొదటిసారి అనాథని అనిపించింది. పర్లేదండి, అలవాటు చేసుకుంటారు. ఉంటారండి. నువ్వు కాదు బాబు, నువ్వు లేకపోతే మేం సంతోషానికి దూరం అయిపోతాం.